సార్ యాక్చువల్గా అంటే మీరు ఎప్పుడు ఈ నంబర్లు కానీ సక్సెస్ కానీ పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ వచ్చారు. బట్ ఒక టాప్ 4 హీరోల్లో ఇప్పుడు మీరు అంటే మీరు ఊహించని నంబర్లను చూస్తున్నారు కదా ఫస్ట్ టైం మీ కెరియర్లో. అంటే మిగతా ఈ 4 హీరోస్లో టాప్ హీరోస్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ 30 ఇయర్స్లో, సో ఈ ఫేజ్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ప్లస్ దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? ప్రతిరోజు ఐ మీన్ యూ జస్ట్ హ్యావ్ టు కీప్ ఆన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పాను కదండి. God has given me an opportunity to work hard in this profession right from day one. నేను యాక్సిడెంట్గా వచ్చి యాజ్ అన్ యాక్టర్. సో రైట్ ఫ్రమ్ day one, what I've learned from the elders and from the technicians, you just keep working hard and you keep getting good success, and అప్పుడప్పుడు ఫెయిలియర్ వస్తూనే ఉంటుంది. I think if you make that very simple, life is very not complicated. సో నంబర్స్ అనేది ఏముందండి దానికి I don't think సైలెంట్గా పడతారు వెంకటేష్ గారు. మీరు గమనిస్తే 2000లో కలిసి ఉందాం రా ఆ రోజుల్లో, కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ Jan 14th రిలీజ్ అయింది. అది కూడా మన సినిమా కలిసి ఉందాం రా. సో దట్ ఆల్సో ఆ రోజులు అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. సో వెంకీ గారు ఏంటంటే కొట్టినా సైలెంట్గా ఉంటారు, కొట్టేటప్పుడు సైలెంట్గా ఉంటారు. బట్ వీ షుడ్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ కీప్ ఇంప్రూవింగ్ అవర్ సెల్ఫ్స్ బేసిక్లీ. అనిల్ గారు